ప్రధానోపాధ్యాయుడిపై ఓ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించడంతో విద్యార్థులు నిరసించారు. సాక్షాత్తు ఉప విద్యా శాఖాధికారిని సమక్షంలో విచారణ జరుగుతుండగా ప్రధానోపాధ్యాయుడిపై ఆ ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటనను గూడూరు పట్టణంలో చోటు చేసుకుంది. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు సిద్దిక్ అహ్మద్ పై ఉప విద్యా శాఖాధికారిని మంజులక్ష్మి, ఎంఈఓ దిలీప్ కుమార్ మొదలగు వారు విచారణ చేపట్టారు. బోధన విషయంలో సరిగ్గా విద్యార్థులకు బోధించడం లేదనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అదే సమయంలో ప్రధానోపాధ్యాయుడు ఇస్మాయిల్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు దాడికి పాల్పడ్డారు. పాదరక్షణలతో దాడి చేయడంతో విచారణ చేస్తున్న అధికారులు విస్తుపోయారు. ఇది తెలుసుకున్న విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక బనిగిహి సాహెబ్ పేట కూడలి ప్రాంతంలో ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఇస్మాయిల్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువు చెప్పమన్నందుకు తనపై దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పేద పిల్లలకు చదువు చెప్పమని చెప్పిన ఆ చెప్పే క్రమంలో చదువు చెప్పడానికి ఎవరైతే నిర్లక్ష్యం చూపిస్తారో వాళ్ళని 1-2 సార్లు మందలించడం కూడా జరిగింది. అదే క్రమంలో ఈరోజు మొన్న పరీక్షలో సగం పేపర్లు తీసుకొని తరిమేశారు పిల్లలు. మీ పేపర్లు తీసుకొని తరిమేసినటువంటి మాస్టర్ గారిని ఈరోజు మన డివిజన్ విద్యాశాఖాధికారి మళ్ళా ఇతర ప్రధానోపాధ్యాయులందరి సమక్షంలో కూడా విచారణకు పిలిపించి విచారణ జరిపేటప్పుడు అతను నాపై దాడి చేసి చదువు చెప్పమన్న పాపానికి, పేద బిడ్డలకు చదువు చెప్పమన్న పాపానికి చెప్పుతో కొట్టడం జరిగింది. ఊళ్ళో పనిచేస్తున్న ఇస్మాయిల్ సార్ గారిని ఉర్దూ సారు చెప్పుతో కొట్టడం అయింది. అందుకని మేము ర్యాలీ చేయడం జరిగింది. ఇంతలో పోలీసులు వచ్చి గందరగోళం చేశారు. ఇంతలో మేము స్కూల్కి వెళ్తాం. పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ అయిన ఇస్మాయిల్ గారిని సిద్దిక్ సార్ అయిన ఉర్దూ సారు చెప్పుతో కొట్టడం చాలా నినాదమైనది. అందుకని ఈ ర్యాలీ నిర్వహించడం, అందులో పోలీసులు వచ్చి మమ్మల్ని మాపై దాడి చేసి తరివేయడం ఇదొక నిరాకరణ సాక్షిస్తున్నాం. అట్లాగే మా హెడ్ మాస్టర్ కొట్టినందుకు మేము అందరం బాధాకరంగా ఉన్నాము.